సామాన్య ప్రజలు కానివ్వండి, లేదంటే సివిల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ఇప్పటివరకు ఈ 15 సంవత్సరాల ఈ మీడియాలో చాలామంది ఐఏఎస్లు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు మనసులో ఉన్నది ఏంటి అని అంటే, సివిల్ సర్వీసెస్ని అది స్వయం ప్రతిపత్తిగా చేస్తే బాగుంటుంది, రాజకీయాలకు అనుసంధానం చేయడం వల్ల ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు అన్న మానసిక వేదన అనేది చూశాను సార్. ఈ విషయంలో మీరేమంటారు? అమ్మా, నేను కెమిస్ట్రీ చదువుకున్న రోజుల్లో ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్ అని చెప్పని చదువుకున్నాం. PV = RT, PV = nRT అని చెప్పని ఈక్వేషన్తో. మనకు ఐడియల్ గ్యాస్ లేదు, రియల్ గ్యాసే ఉంటుంది. మనం రియాలిటీని మనం తప్పకుండా గమనించాల్సి వస్తుంది, గ్రహించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నంత వరకు తప్పకుండా రాజకీయ నాయకులు ఉంటారు, తప్పకుండా సివిల్ సర్వెంట్స్ ఉంటారు. సివిల్ సర్వెంట్స్ రాజకీయ నాయకుల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి, ఏకాభిప్రాయాలు ఉంటాయి, కొనసాగాల్సినటువంటి ధర్మం ఉంటుంది. కానీ ఏ సివిల్ సర్వెంట్ అయితే తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాడో ఆ సివిల్ సర్వెంట్ శ్రీరామచంద్రులాగా ఉండాల్సి వస్తుంది. ఏ సివిల్ సర్వెంట్ అయితే తాను పర్వాలేదని చెప్పని రాజకీయాల వైపు మొగ్గేసేసేసి టో అవుతాడో లైన్ని, వారిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మరో రకంగా. కాబట్టి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి సివిల్ సర్వెంట్స్ ఉన్నంత వరకు రాజకీయ నాయకులకు వేళ బాధ పెట్టినా, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినా, రాజకీయ నాయకులు అడ్డుగోడలు తగిలించినా అవి కారుమంబులు దూదిపింజల్లాగా ఎట్లాగైతే వెళ్ళిపోతాయో, చెదిరిపోతాయో, అలా చెదిరిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఆస్కారం ఉందని చెప్పని తెలపడానికి నేనే సాక్ష్యం, నేనే తార్కాణం. ఇవాటికి నాకు బీపీ లేదు, ఇవాటికి నాకు షుగర్ లేదు. ఒకటి నేను ఉన్నది 120-130 కిలోల బరువు ఉన్నాను. అయినా పర్వాలేదు, భగవంతుడు నన్ను అలా చూడాలనుకుంటున్నాడు, ప్రజలు చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఉన్నాను కావచ్చు. కానీ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనిషికి సంతృప్తి అవసరం. మన పని ద్వారా మనం సాధించినటువంటి మంచి ద్వారా పొందినటువంటి ఆత్మసంతృప్తి ఏదైతే ఉందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి రీతిలో సివిల్ సర్వెంట్స్ బతకాలి, అలాంటి రీతిలో సివిల్ సర్వెంట్స్ మెలగాలి, అలాంటి రీతిలో సివిల్ సర్వెంట్స్ ప్రవర్తించాలి. తన యొక్క కార్యదక్షత వల్ల వ్యక్తిత్వాన్ని పెంచుకునేటువంటి స్థితిలో ఆలోచించాలి. కానీ డబ్బు కోసమో, ఫ్లాట్స్ కోసమో, ప్లాట్ల కోసమో, లేకపోయినట్టయితే పాపులారిటీ కోసమో, చీప్ ట్రిక్స్ కోసమనో జీవితాలని మాత్రం వ్యక్తిత్వాలు లేకుండా చేసుకోకుండా ఉండాలని చెప్పని మాత్రం మీ ద్వారా నేను మా యంగ్ ఆఫీసర్స్కి, ఆయన ఏఎస్ఏ కావచ్చు, తహసీల్దారే కావచ్చు, ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కావచ్చు, లేక ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్ అయినటువంటి వాడికి కావాల్సింది ప్రకాశించడానికి కావాల్సినటువంటి మేధస్సు, మనస్సు. దయచేసి మేధస్సుతో పనిచేయకండి. మేధస్సుతో పనిచేస్తే కన్నింగ్నెస్ రావచ్చు. మనసుతో పనిచేయండి. మనసుతో పనిచేసినట్టయితే మీకు బీపీ, హార్ట్ అటాక్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి మేధస్సు, మనస్సు రెండింటినీ జమిలిగా ఉపయోగించి మీరు పనిచేయండి. మీకు తప్పకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాను.